హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రీసెంట్గా నేను కాశీకి వెళ్ళామండి. కాశీ చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ఈ మహావిశ్వం ఎప్పుడైనా అంతమైనా కానీ కాశీ మాత్రం ఎప్పటికీ అంతం కాదు. భూమి మీద ఎక్కడే ఎప్పుడు ఇలాగనే ఉంటుంది. సో ఇంత గొప్ప ప్రదేశాన్ని నేను ఇది రెండోసారి అఫీషియల్ వెళ్ళడం జరిగిందండి. చాలా అద్భుతం, సంతోషంగా అనిపిస్తుందండి. ఇక్కడ మేము కాశీ విశ్వనాథ్ దర్శనం తర్వాత ఇక్కడ పక్కనే మనకు గంగా హారతి ఉందండి. గంగా హారతి టైం అయింది. సో అఫీషియల్గా మేము వెళ్ళామండి. మా కోసం సపరేట్గా మాకు ముందు వరుసలో కూర్చోబెట్టిండు. చాలా అద్భుతం అనిపించింది. గంగా హారతిని చూడడానికి చాలామంది ఎక్కడి నుంచో వస్తున్నారండి. ఒక్కొక్కరు అయితే పడవలు వేసుకొని మరి వస్తున్నారు. సో అది అంతమంది ఇక్కడికి రావడం, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది కలవడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇక మేమైతే ముందు వరుసలో వెళ్ళి కూర్చున్నాము. ఇది అండి, ఇక్కడ మనకు గంగా హారతి ఇస్తారు. సో మాకు గంగా హారతి ఇచ్చే దగ్గర నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంత ముందు కూర్చుంటా అని, ఇంత దగ్గరికి వెళ్తానని అనుకోలేదు. నేనైతే శ్రీ కాశీ విశ్వనాథ్ చేసిన అద్భుతమైన లీలలో ఆయన ఒక సహకారం, దేవుని ఆశీర్వాదం వల్ల మేము ముందు వరుసలో ఒక అఫీషియల్ ఇలా కూర్చోవడం పెట్టడం జరిగింది. సో ముందు అంటే మేము టికెట్ ఏం తీసుకోలేదు, కాకపోతే మేము కొద్దిగా రిఫరెన్స్ ద్వారా ఇక్కడ కూర్చున్నాం. చాలా బాగా అనిపించింది. మేము ఫస్ట్ వరుసలో ముందు కూర్చున్నాం. ఇక చాలామంది ఆరతి టైము అంటే 6 నుంచి 6:45, 7 దాకా అయింది. దాదాపు ఒక్కొక్కసారి 7కి స్టార్ట్ చేస్తారు. 7 నుంచి 7:38 వరకు కూడా క్లోజ్ చేసేస్తారు. ఇక మాకైతే 6 వరకు స్టార్ట్ చేశారు. చాలామంది 5:40 వరకు అందరూ చాలామంది వచ్చారు. చూడండి, పైన కూర్చున్నారు, ముందర కూర్చున్నారు. ఇంకా చూడండి వెనక ఇంకా ఎక్కడో ఉంది, ఇంకా లైవ్ టెలికాస్ట్ కూడా అవుతుంది. ఇంకా చాలామంది ఆ దగ్గర నుంచి ముందటికెళ్ళి చూద్దామని ఇక ఓడల మీద వచ్చి కూడా కూర్చున్నారు. తెప్పల మీద కూర్చుంటే అక్కడ మనకు పడవలు కనిపిస్తున్నాయి. మొదట 50 రూపాయలు, ఒక్కరికి 50 రూపాయలు తీసుకుంటారు. ఇక ముందు వరుసలో కూర్చుంటే 500 రూపాయలు కట్టాలి. ఇక వెనుకలో కూర్చుంటే అంత అవసరం లేదు. గంగా హారతి నేను ముందు వరుసలో కూర్చుంటానని, గంగా హారతి నేను కాశీలో దగ్గర నుంచి చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక తర్వాత ఇక్కడ మనకు బ్రహ్మగారు ఇక్కడ ధ్యానం చేశారు అని, ఇక్కడ శివుణ్ణి పూజించారని ఇక్కడ చరిత్ర ప్రకటనలు వీళ్ళు మాకు ఇక్కడ అడగడం వల్ల చెప్పారు. సో ఇక్కడ నుంచి చాలామంది అక్కడ మనకు లైవ్ టెలికాస్ట్ కూడా అవుతుంది. పైనుంచి ఇళ్ళ నుంచి కూడా చూస్తున్నారు. అక్కడే మాకు పక్కన పడవల నుంచి కూడా వచ్చారు. దగ్గర నుంచి ఆల్మోస్ట్ మేము ఫ్రంట్ లైన్లో కూర్చున్నాము. అక్కడే అందరూ సామాగ్రి అన్నీ రెడీ చేస్తున్నారు. అక్కడ మనకు శివుని విగ్రహము, పార్వతీ మాత, గంగా మాత ఉంది. అక్కడ పూజలు చేస్తున్నారు. తర్వాత మేము స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇక్కడ మేము ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గంగా హారతి ఎలా చేస్తారు, ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అన్నీ మొత్తము చేశానండి. ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి. నా ఛానల్ ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं तस्मै श्रीगुरवे उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् आपदामपहर्तारं दातारं लोकाभिरामं రేపు పోయినాక చూసా అట్లా అంటే నేను కూడా అనిపిస్తుంది. ఫస్ట్ రోజు మనకు ఒకటి మెసేజ్ ఇస్తారు, అది కూడా ఫిజికల్ ఉండేది అప్పుడు ఫస్ట్ वांछित फल पाए। ओम जय
Dah, dah. Lapar lah.
अच्छा है ना? मेरा वीडियो देखो, तुम्हारा बना लो। इधर देख कैसे आ रहा है, अच्छा आ रहा है ब्रो। ये यहाँ पर डेली का सीन वीडियो होता होगा, पर डे का यही है। ये दुकान है।